పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. సరైన వైద్యం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తమవుతుంది. ఇక గిరిజన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాలో నిత్యం గిరిజన విద్యార్థులు మరణాలు అనారోగ్యానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. అందులో 2 విద్యార్థులు మరణించారు. ఆ సందర్భంగా అనేక సంఘాలు సంస్థలు దర్యాప్తు చేశాయి. హైకోర్టు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్తుంది, విద్యార్థుల కనీస అవసరాలు తీర్చాలని చెప్తుంది. కానీ ఆ అనుగుణంగా జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మళ్ళీ రుజువైంది. ఇప్పుడు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అదే పాఠశాలకు చెందినటువంటి సుమారు 7 విద్యార్థులు డయేరియా బారిన పడి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం గిరిజన విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కానీ కనీస సౌకర్యాలు కానీ సురక్షితమైనటువంటి తాగునీరు కానీ ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు పాలకులు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అనారోగ్యానికి గురైన విద్యార్థులందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలి, అలాగే మెరుగైన వైద్యం అందించాలి. పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార